జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. రాలిపోయిన పువ్వును చూసి చెట్టు బాధపడదు, ఎందుకంటే అలాంటి పువ్వులను ఎన్నో పూయించగలదు కాబట్టి. అలాగే మిస్ అయిన అవకాశాన్ని చూసి దిగులు చెందకు, అలాంటి అవకాశాలను నీవెన్నో సృష్టించగలవని గుర్తుంచుకో. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, శుక్లపక్షం, ఏప్రిల్ 24, 2026, శుక్రవారం. తిథి అష్టమి, రాత్రి 7:21 వరకు. తదుపరి నవమి. నక్షత్రం పుష్యమి, రాత్రి 8:14 వరకు. తదుపరి ఆశ్లేష. యోగము శూలము, రాత్రి 1:24 వరకు. తదుపరి గండము. కరణం విష్టి, ఉదయం 8:01 వరకు. తదుపరి భవ, రాత్రి 7:21 వరకు. తదుపరి బాలవ. సూర్యోదయం ఉదయం 5:47 సూర్యాస్తమయం సాయంత్రం 6:25 చంద్రోదయం మధ్యాహ్నం 12:14 చంద్రాస్తమయం రాత్రి 1:22 అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 10:31 నుండి మధ్యాహ్నం 12:06 వరకు. యమగండం మధ్యాహ్నం 3:15 నుండి 4:50 వరకు. గుళిక కాలం ఉదయం 7:21 నుండి 8:56 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:18 నుండి 9:09 వరకు. తిరిగి మధ్యాహ్నం 12:31 నుండి 1:21 వరకు. వర్జము ఈ రోజు లేదు. శుభ సమయాలు. అమృత గడియలు మధ్యాహ్నం 2:01 నుండి 3:35 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:40 నుండి మధ్యాహ్నం 12:31 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:16 నుండి 5:01 వరకు. శుభ గడియలు ఉదయం 5:47 నుండి 7:02 వరకు. ఏప్రిల్ 24 శుక్రవారం. ఈ రోజు ఉన్న తిథి అష్టమి, రాత్రి 7:21 వరకు ఉంది. తదుపరి నవమి. సాధారణంగా అష్టమి, నవమిలను మనం పంచాంగం ప్రకారం శుభకార్యాలలో వినియోగించము. ఒకవేళ ఏదైనా బలమైన లగ్న ముహూర్తం ఉంటే కనుక పంచాంగం వలన కలిగే దోషాలు ఉండవు కాబట్టి మీ పంతులు గారి సలహా తీసుకుని లగ్న ముహూర్తాలకు శుభకార్యాలు చేసుకోవచ్చు. శుభకార్యాలు కాని ముఖ్యమైన పనులు ఏవైనా ఉంటే శుభ సమయాలలో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు కర్కాటక రాశిలోను, సూర్యుడు మేష రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు ధనుస్సు రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు చంద్రబలం ఉన్న రాశులు వృషభం, కర్కాటకం, కన్యా, తుల, మకరం, కుంభం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈ రోజు చంద్రోదయం ఎన్ని గంటలకో కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు. శ్రీ బగళాముఖి జయంతి, జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం, కన్నడ సినీ నటులు రాజ్ కుమార్ గారి జయంతి, ఖగోళ జ్యోతిష్య శాస్త్ర పండితులు శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారి పుట్టినరోజు, భారత క్రికెట్ మాజీ క్రీడాకారులు సచిన్ టెండూల్కర్ గారి పుట్టినరోజు. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఏప్రిల్ 24 శుక్రవారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి. అవసరానికి మీకు తెలివితేటలు ఉపయోగపడతాయి. వృషభ రాశి. దిగులు, విచారం పక్కన పెట్టి ముందుకు సాగిపోవాలి.
మిథున రాశి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. కర్కాటక రాశి మంచి మనసును చాటుకుంటారు. సింహ రాశి ఒక మంచి జరిగే అవకాశం ఉంది. కన్యా రాశి స్నేహితులతో కాలం గడుపుతారు. తులా రాశి కొత్త ఇష్టాలు లేదా లక్ష్యాలు ఏర్పడతాయి. వృశ్చిక రాశి ఒక శుభవార్త వినే అవకాశం ఉంది. ధనుస్సు రాశి కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. మకర రాశి అవసరానికి అండగా నిలబడాల్సి రావచ్చు. కుంభరాశి సుఖమైన జీవనం ఉంటుంది. మీన రాశి లాభం ఉంటుంది. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.